కడప ఉక్కాయపల్లె వైఎస్ఆర్ కాలనీ లేఅవుట్ కొండపైన వెలసి ఉన్న ఊరకొండ మల్లికార్జున స్వామి దేవస్థానం 15వ వార్షికోత్సవం మహాశివరాత్రి మహోత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం తెల్లవారుజామున మహాశివరాత్రి పర్వదిన శుభ సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పోటెత్తారు, స్వామివారిని దర్శించుకున్నారు. గురవే నమః. భక్తులకు ఈరోజు ముఖ్యంగా శివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులందరూ కూడా శుభాకాంక్షలు. మనకు ముఖ్యంగా ఆలయం వెలిసి 15 సంవత్సరాల్లో మొదలు పెడుతున్నాము. అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈ ఆలయం వెలిసినప్పటి నుంచి కూడా ఎన్నో శుభకార్యాలు జరుగుతున్నది. వివాహం కాని వాళ్ళకి వివాహం జరగడము, సంతానం లేని వాళ్ళకు సంతానం కలగడము, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగము జరగడము, ఇవన్నీ కూడా జరుగుతున్నది. అందులో కూడా శివునికి ముఖ్యంగా కొండలు, కోనలు, అడవులు ఇలాంటి ప్రాంతంలో స్వామివారికి ఎక్కువ మహిమాకృతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల స్వామివారిని సేవించుకున్న భక్తులకు వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 15వ వార్షికోత్సవం మరియు శివరాత్రి పర్వదినంగా ఉదయం 4 గంటల నుంచి మహాన్యాసపురం రుద్రాభిషేకము, తర్వాత సర్వదర్శనం జరుగుతున్నది. అందులో భాగంగా 9 గంటల నుంచి స్వామివారి కృపాకటాక్షముల చేత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించబడుతున్నది. మధ్యాహ్నం 11 గంటలకు స్వామివార్ల అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాత్రి 11 గంటలకు స్వామివార్ల అమ్మవార్ల అభిషేక అనంతరం స్వామివార్ల అమ్మవార్లకు అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా స్వామివార్లకి లింగోద్భవ అభిషేకము 11 గంటలకు నిర్వహించబడుతున్నది. కావున భక్తులందరూ పాల్గొని శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించి కృపాకటాక్షములకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం. శివరాత్రి పర్వదిన సందర్భంగా ఊరకొండ మల్లికార్జున స్వామి వైఎస్ఆర్ కాలనీ కొండపైన ఉండే మల్లికార్జున స్వామి గారికి ప్రజలు విపరీతంగా మొక్కుబడుల కోసం వస్తారు. ఇక్కడ బాగా సౌకర్యంగా ఉంటుంది. కొన్ని కోరికలు తీర్చాయని ప్రతి ఒక్కరూ ఈ పల్లెల చుట్టుపక్కల పల్లెల నుంచి వేలాదిగా తరలి వస్తారు. కానీ గవర్నమెంట్ కొద్దిగా నీళ్ళ సౌకర్యం చూపించి ఇంకా ఆనందంగా జనాభా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. రోడ్డు సౌకర్యము ప్లస్ వాటర్ సౌకర్యం కల్పిస్తే కన్నా కార్పొరేషన్ మున్సిపాలిటీ ట్యాంకర్ ఉంది, దాంట్లోంచి పైప్ లైన్ వేసి నీళ్లు ఇక్కడికి సప్లై చేపిస్తే వేలకు జనాభా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లు రాజగోపాల్ రెడ్డి ముక్కర్ రాజగోపాల్ రెడ్డి ఉక్కాయపల్లె అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టినాడు. వేల మంది తినిపోతూ ఉంటారు.